హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి మన ఛానల్ కూడా ట్రాక్ ఎక్కింది. సో ట్రాక్ ఎక్కింది అని నేను చెప్తున్నాను అంటే అంత కాన్ఫిడెంట్గా. నాకు వచ్చేటువంటి కామెంట్స్లో ఒక 90-95% ఆఫ్ ద కామెంట్స్ చాలా స్టాండర్డ్ ఉన్నటువంటి కామెంట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఏజ్ రేషియో ఎలా ఉంటుందంటే ఒక 35-65 మధ్యలో ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ ఆ కామెంట్స్ ద్వారానే తెలుస్తుంది. ఏదో ఒక 2-3% కామెంట్స్, సో అన్మెచ్యూర్డ్ కామెంట్స్, సో ఫిల్తీ కామెంట్స్ వస్తాయి. వీ కెన్ ఇగ్నోర్ ఇట్, మనం దాన్ని పక్కన పడేయచ్చు. సో ఆ కామెంట్స్లో వచ్చినటువంటి ఒక డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది నిజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది ఒక స్పష్టంగా తెలియజేయటం జరిగింది. సో ఎన్డీ సర్వే అని, ఆ సర్వే అని, ఈ సర్వే అని, బోల్డ్ అని సర్వే రిపోర్ట్స్ రావచ్చు. సో కొన్ని ఫేకులు అయ్యి ఉండొచ్చు, ఏదో 0.00% ఏదో సక్సెస్ అయితే సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ బట్ ఈ కామెంట్స్ ద్వారా వస్తున్నటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం నిజంగానే జనం ఏం కోరుకుంటున్నారు, జనం ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. వీటి మీద ఆధారపడి పార్టీలు కనుక ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో అందులో భాగంగానే ఒక వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, బేసిక్గా ఆయన వాదన ఎలా ఉందంటే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. దానికి ఆయన కొన్ని పాయింట్స్ యాడ్ చేశాడు. ఎందుకు గెలవడు? ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, స్థానిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది. టీడీపీ పార్టీ గెలవటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం టీడీపీ పార్టీ గెలుస్తుంది, వైసీపీ పార్టీ గెలవదు అని చెప్పారు. సో నేను దాని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. అంటే నేను ముందుగానే చెప్తున్నాను, నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కొంత నా అభిప్రాయాలు మాత్రమే పంచుకుంటాను. సో ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, ఎందుకంటే ఇది టూ ఎర్లీ టు సే, ఇది చాలా ముందుగా చెప్పటం మనం. కాబట్టి దీని మీద విశ్లేషణలే ఉంటాయి. ఎవరికి కూడా శాంక్టిటీ, యాక్యురేట్ డేటా, యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడూ రావు, ఉండవు. ఈ 3 సంవత్సరాలు గడిస్తే కానీ ఏది మనం చెప్పలేం. సో నేనైతే తనతో గట్టిగా వాదించడం జరిగింది. నేనైతే ఎక్కడ జగన్ని సమర్థించడం లేదు. కాకపోతే జగన్కు ఉన్నటువంటి ఒక అతిపెద్ద అదృష్టం చెప్పుకోవడంలో మాత్రం థర్డ్ ఆల్టర్నేషన్ లేకపోవడం. ఏదైతే ఇప్పుడు ఫైట్ బిట్వీన్ 2 కాంపోనెంట్స్, ఒకటి కూటమి, 2 జగన్మోహన్ రెడ్డి. థర్డ్ కాంపోనెంట్గా ఉన్నట్టయితే, అపోనెంట్ కనుక ఉన్నట్టయితే, అది కాంగ్రెస్ కానివ్వండి, లేకపోతే ఏదో సమ్ ఎక్స్ పార్టీ కానివ్వండి, ఎన్టీఆర్ పార్టీ కానివ్వండి, ఒకవేళ అల్లు అర్జున్ పార్టీ కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు చీల్చేటువంటి, ప్రతిపక్షం ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉండేది. సో జగన్ యొక్క అదృష్టం ఏంటంటే స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ లేకపోవటం వల్ల కూటమికి ఏదైతే నెగిటివ్ ఓటు ఉందో ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి బ్యాగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి, లేదంటే మానేసి ఇంట్లో కూర్చోవాలి. అంతకంటే వేరే ఆల్టర్నేషన్ లేదు కదా. సో నోటాకి వేసుకున్నా పెద్ద యూస్లెస్, కాంగ్రెస్ వేసుకున్నా పెద్ద యూస్లెస్, మిగతా ఏ పార్టీకి వేసినా యూస్లెస్. సో జనాలు అలా ఆలోచిస్తారు. బేసిక్గా ఓటు వేసేటప్పుడు ఒక ఓటర్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, నా ఓటు ఉపయోగపడుతుందా లేదా, నా ఓటు వల్ల ఒక ప్రభుత్వాన్ని గెలిపిస్తామా, ఒక ప్రభుత్వాన్ని ఓడిస్తామా, ఇది చాలామంది మెదళ్లలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. నాతో ఏకీభవిస్తారా లేదా అని కూడా కామెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే అదొక అదృష్టంగా చెప్పుకోవాలి. సో రెండోది, జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఏంటి, ఇది నేటివ్ కాంగ్రెస్. ఇప్పటి నుంచి కాదు, 1950s నుంచి ఏదైతే కాంగ్రెస్లో నలిగి ర్యాలీ అయ్యి వచ్చినటువంటి ఓట్ బ్యాంకో, యాంటీ టీడీపీ, యాంటీ బీజేపీ, యాంటీ అదర్ పార్టీ. సో అవంతా కూడా ఒక సెక్యులరిజ్
ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, సో కొంత, సో ఇదంతా వచ్చిన ఓట్ బ్యాంకు గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి పాకెట్లో పడిపోయింది. ఒకవేళ కాంగ్రెస్ కనుక మళ్ళీ పునరుత్తేజం అయితే, బలం పుంజుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి దెబ్బపడే అవకాశాలు ఉంటాయి తప్ప యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ర్యాలీ అవుతుంది జగన్మోహన్ రెడ్డి వైపు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నా, వేరే జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినా, చీప్ మరీ హీన స్థితిలో చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి పోలైన ఓట్లలో మినిమం 20% ఓట్ షేర్ అయితే ఎప్పటికైనా తెచ్చుకోగలడు. ఆయన పార్టీ ఉన్నంతకాలం, ఆయన పార్టీ తరపున అభ్యర్థులు నిలబెట్టినంతకాలం మినిమం 20% ఓట్ షేర్ను మాత్రం తెచ్చుకోగలడు. దీన్నైతే నేను ఘంటాపథంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఉన్నటువంటి బలం ఏంటంటే రాయలసీమలో జిల్లాలు, కడప చూసుకున్నా, అదే చిత్తూరు చూసుకున్నా, కర్నూలు చూసుకున్నా, అనంతపురంలో సమ్ ప్లేసెస్ చూసుకున్నా, స్టిల్ జగన్మోహన్ రెడ్డికి ఆ స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది. ఇంకొకటి నెల్లూరు, ప్రకాశం, ఈ 2 జిల్లాలు కూడా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతాయి. సో మూడో ఫ్యాక్టరు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేయాల్సిన ఫ్యాక్టరు అంటే, చాలామంది చెప్తుంటారు రెడ్లు అంత సంతృప్తిగా లేరు, రెడ్లలో కొద్దిగా అసంతృప్తి ఉంది అని చెప్తుంటారు. కానీ వాళ్ళు హైలైట్ అవ్వట్లేదు ఆ ఇన్ఫర్మేషను. బట్ నేను చెప్తున్నాను బ్రదర్, డెఫినెట్గా చెప్తున్నాను, రెడ్లలో అసంతృప్తి ఉంది. రెడ్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంత సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఇంటర్నల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. కనీసం 100 to 100% చేయకపోయినా 50 to 60% రెడ్లయితే వైసీపీకి, అంటే వైసీపీ కంటే కూడా జగన్ వైపు అనుకూలంగా ఉన్నారు అని చెప్తున్నారు. అది రేపటి రోజున ఎన్నికల వైపు ఎలా మళ్ళుతుందో తెలీదు. సో ఆయన ఏం చెప్తాడంటే, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కష్టం కదా, మరి అదే రిజల్ట్ ఎందుకు మీరు రాబోయే 2 సంవత్సరాల ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాదు అని ఆయన ప్రశ్న. దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే, జగన్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే టైం. సో మీరు ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఈ నెక్స్ట్ 2 minutes నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మీరు లాస్ట్ 40 to 45 days నుంచి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులు కనుక జాగ్రత్తగా గమనిస్తే, అంటే రాజకీయాలు విడగొట్టి చూడటానికి ప్రయత్నించండి, రాజకీయాలతో సంబంధం లేకుండా. ఆయనంతా కూడా ఏదైతే వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ దరిదాపుల్లో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కాకపోతే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో జగన్మోహన్ రెడ్డి చాలా మార్పు చెందినట్టు కనిపిస్తుంది. ఆయనలో వచ్చిన 2-3 మార్పులు నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పెద్దగా మీడియా సమావేశాలు పెట్టడానికి, మీడియాతో ఇంటరాక్ట్ అవటానికి ఇష్టం చూపించేవాడు కాదు. ఏదన్నా ఎప్పుడన్నా మీడియా సమావేశాలు పెట్టాలన్నా, మీడియాతో మాట్లాడాలన్నా 2019 ఎలక్షన్స్కి ముందు ఒక రజనీకాంత్కే ఛాన్స్ ఇచ్చాడు జగన్. ఎవరికి ఛాన్స్ ఇవ్వాల, లోకల్ మీడియాకి ఛాన్స్ ఇవ్వాల. ఇస్తే నేషనల్ మీడియాతో మాట్లాడతాడు, బయటలు ఇస్తాడు. అంతకు మించి ఇంతసేపు, ఇన్ని గంటల సేపు, అంటే వారానికి ఒక్కసారే మాట్లాడుతున్నాడా, 2 వారాలకు ఒకసారే మాట్లాడుతున్నాడా అంటే గంటల సేపు, గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. అంటే దీని వెనక పేపర్ చూసి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక నెగిటివ్ కామెంట్ కూడా ఉంటే ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు వరకు ఏ రకమైన విమర్శలు చేసినా కానీ స్పందించడానికి ఇష్టపడేవాడు కాదు, సైలెంట్గా ఉండేవాడు. కేసీఆర్ ఎంత సైలెంట్గా ఉంటాడో జగన్ కూడా అంతే సైలెంట్గా ఉండటానికి ట్రై చేసేవాడు. ఏదన్నా యాక్షన్ తీసుకోవాలన్నా కానీ పోలీసుల ద్వారానే చర్య ఉండేది తప్ప, మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఒక్కసారి మాట్లాడాడు, ఏముంది పోలీసులు ఎత్తేసారు అన్నాడు. అంతకు తప్పి చంద్రబాబు నాయుడు సో మిస్టేక్స్ చేశారు, ఈ పనులు చేశాడు, ఆ పనులు చేశాడు, అందుకు నేను అరెస్ట్ చేస్తున్నానని చాలా ఓపెన్గా కూడా చెప్పలేదు. అంటే అంత కన్సైజ్ చేసి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి,
పోర్ట్ల విషయంలో కానివ్వండి, డిఎస్సి విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా క్రెడిట్ చోరీ అనేటువంటి ఒక నినాదాన్ని జనంలోకి చొప్పించడానికి ట్రై చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 2. సో పాయింట్ నెంబర్ 3, కార్యకర్తలకి అదేవిధంగా నాయకులకు కూడా వెన్నుదన్నుగా ఉండాలంటే చేసే ప్రయత్నం. మొన్నటికి మొన్న మనం చూసిన గాది సాయికృష్ణ విషయంలో కానివ్వండి, నిన్న ఏదైతే ఈ ఎమ్మెల్యే విషయంలో కానివ్వండి, సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికెళ్ళి పలకరిస్తాడు, వాళ్ళని వెనకేసుకొస్తాడని ఎవరు అనుకోరు. కాకపోతే జగన్ వెళ్ళాడు, వాళ్ళ వెంటే ఉంటాను అని సమ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళాడు. సో దీన్నంతా మనం అబ్జర్వ్ చేస్తే ఇంకో కీలకమైన విషయం కూడా చెప్పాలి మనం. అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధానమైన కారణాల్లో అమరావతి కూడా ఒకటి. సో అమరావతి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మావిగన్ అనే ఒక స్ట్రాటజీని ముందు పెట్టి మావిగన్ వర్సెస్ అమరావతి అనే విధంగానే ఎన్నికలు జరగబోతాయి అని చెప్పేశాడు. మావిగన్కి ఓటేస్తే జగన్కి ఓటేసినట్టే, అమరావతికి ఓటేస్తే బాబుకి ఓటేసినట్టే, వెరీ క్లియర్గా చెప్పేశాడు. సో ఎందుకు జగన్ చెప్పాడు? ఓట్లు పోతాయని తెలుసు కదా, గెలవనని తెలుసు కదా, ఎందుకు చెప్పాడు అంటే ఒక క్లారిటీ ఇద్దాం, ఒక లాజికల్ కంక్లూజన్కి, లాజికల్ ఎండ్కి ఈ ఇష్యూని తీసుకొద్దాం అని చెప్పడానికి ప్రయత్నించాడు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ నైతికంగా గెలిచాడు. సో ఇంకొకటి చూసుకుంటే కనుక కాదంబరి జత్వాని ఇష్యూ. సో కాదంబరి జత్వాని ఇష్యూలో అప్పట్లో కాదంబరి జత్వానియే ఏదైతే కుక్కల వైసీపీ నేతని ఆమె ఆరోపణలు చేసింది, అతన్ని బెదిరించింది అనేటువంటి అలిగేషన్స్ చేసే కదా ఆమె పైన ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో అదే ఛార్జ్షీట్ని అడ్డం పెట్టుకొని ఆమెను అరెస్ట్ చేసి ముంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. కాకపోతే కూటమి ప్రభుత్వం రాగానే 2025లో ఎర్లీ 2025లో వీళ్ళు కాదంబరి జత్వాని అమాయకురాలు, ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె చాలా బాధపడింది వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో, జగన్ వైసీపీ నేతలే ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు అని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. సో కట్ చేస్తే మనం ఇప్పుడు 2026 జూలైలో ఉన్నాం. రీసెంట్గా ఏదైతే సిఐడి ఉందో ఆ సిఐడి ఛార్జ్షీట్లో ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేసిన ఛార్జ్షీట్ కరెక్టే, కాదంబరి జత్వానియే కుక్కల విద్యాసాగర్ని ఇబ్బంది పెట్టింది. సో వీళ్ళు ఏంటంటే అఫీషియల్గా యాక్సెప్ట్ చేశారు. జగన్ ఏదైతే చెప్పాడో అఫీషియల్గా దాన్నే చేశారు. ఇక మనం 5వ విషయం తీసుకుంటే జగన్ వేసినటువంటి ఫుట్ ప్రింట్స్లోనే చంద్రబాబు నాయుడు క్లియర్గా నడుస్తున్నాడు. ఒక కడప స్టీల్ ప్లాంట్ విషయం తీసుకోండి, అది జగను ట్రై చేశాడు, జగను కొంత ఎఫర్ట్స్ ఉన్నాయి దాంట్లో, అది మనం చెప్పడం కాదు, ఏదైతే జిందాల్ ఉన్నాడో ఆయనే చెప్పాడు, ఆయన అఫీషియల్ ఎక్స్ అకౌంట్లోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి ఎంత ప్రయారిటీ ఇచ్చాడో థ్యాంక్స్ టు జగన్ అని చెప్పాడు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ శంకుస్థాపన చేసిన, జగన్మోహన్ రెడ్డి ఇచ్చి భూసేకరణ జరిపిన, వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చిన, అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు పిలిచినా కొంత ఎఫర్ట్ అయితే పెట్టాడు. సో అదే దీన్ని చంద్రబాబు నాయుడు భోగాపురాన్ని పూర్తి చేసి దాన్ని మంచిది అనిపించుకున్నాడు, దాంట్లో జగన్ కూడా క్రెడిట్ వస్తుంది. ఇక రీసెంట్గా చూసుకుంటే మావిగన్, మొన్నటిదాకా అమరావతి అన్నటువంటి చంద్రబాబు నాయుడు సడన్గా టోన్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, సో ఇదంతా కలిసి ఒక రీజనల్ హబ్గా, డెవలప్మెంట్ హబ్గా చేస్తామంటున్నాడు. మరి ఇంత సడన్గా యూటర్న్ తీసుకున్నాడు అనేది నేను ఇంకో వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ ఈ స్ట్రాటజీ ప్రకారం ప్రతి ఒక్క ఏదైతే వివాదాస్పద అంశం ఉందో ఆ వివాదాస్పద అంశానికి ఒక లాజికల్ కంక్లూజన్కి ఇచ్చే విధంగా ట్రై చేస్తున్నాడు. 2029 ఎన్నికల్లో గెలవాలని గట్టి పట్టుదలతో ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు పట్టుదలతో ఉన్నాడు అంటే ఓడిపోతే ఏమవుతుందో తెలుస్తుంది. సో ఓడిపోతే క్యాడర్ పోతుంది, లీడర్స్ పోతారు, పార్టీకి కొంత ఇబ్బందులు వస్తాయి, ఏదైతే ఆయన లీడర్షిప్ కూడా కొంత సెగ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా జగన్ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు. తెర ముందు కాదు, తెర వెనుక.
ఎందుకంటే మనకు కనబడకుండా ఇంటర్నల్గా జరిగేటువంటి యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాక్టివిటీస్ తెలుసు కాబట్టే, జగన్ యొక్క బలగం తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు స్పష్టంగా డే 1 నుంచి 2024 ఎలక్షన్స్లో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లేస్తే రోడ్ల మీదే ఉంటున్నాడు. ఏదో ఒక యాక్టివిటీ కల్పించుకుంటున్నాడు. మంత్ వస్తే ఫస్ట్ తారీఖే వెళ్ళిపోయి పెన్షన్లు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. సో ఏదైనా డబ్బులు పంచాల్సి వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఉన్నట్టు ఆటోలు ఎక్కటం, చేపల పులుసులు చేయటం. సో కొత్త యాక్టివిటీస్, అంటే కొత్త చంద్రబాబుని, ఒక న్యూ చంద్రబాబుని జనానికి షోకేస్ చేసే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో ఇదంతా ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఏమంత అవసరం వచ్చింది? అంత అవసరం ఏంటి? జగన్కి తిప్పి కొడితే 11 సీట్లు లేవు. మరి ఎందుకు ఆయన అంత కష్టపడుతున్నాడు? హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు కదా. ఏదైతే చెప్తారో, ఏదైతే కాన్ఫరెన్స్లో పెట్టేసి గవర్నమెంట్ని నడిపించేయచ్చు కదా. ఒక పక్కన చూసుకుంటే లోకేష్ బాబు, ఇంకో పక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్, ఇంతమంది ఉండి, మరో పక్కన మోడీ, ఇంతమంది ఉండి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు అంత కష్టపడుతున్నాడు? 23 గంటలు కష్టపడుతున్నారని చెప్పుకుంటున్నారు. సో ఎందుకు కష్టపడుతున్నాడు అంటే జగన్ బలంగానే ఉన్నాడు. 2, ప్రతి మీటింగ్లో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గొడ్ల పార్టీ, ఆ పార్టీని మీరు గుర్తుంచుకోవద్దు, ఎక్స్పోజ్ చేయొద్దు, ఆ పార్టీని మీకు ఓటేయొద్దు అని ఎందుకు పదే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు? అసలు కనీసం జగన్ తలుచుకోవాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. అసలు అవసరమే లేదు. ఏదో ఎప్పుడో వస్తాడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 15 రోజులకో 10 రోజులకో ఎప్పుడో వస్తాడు, జస్ట్ 1 గంట 2 గంటలు ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు. ఏదో ఆ టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే మనకు ఆ ప్రెస్ మీట్ కనిపిస్తుంది. తెల్లారి చూస్తే సాక్షిలో 1-2-3 పేజీలు ఉంటుంది, అంతకు మించి ఏం లేదు, ఇంకా నథింగ్. మరి ఎందుకు అంత భయపడుతున్నాడు? ఎందుకు పదే జనాలను మోటివేట్ చేస్తున్నాడు? సో ఇదంతా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే మనం ఒక పార్టీ గెలుస్తుందని చెప్పడానికి లేదండి. ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఏదైతే పొలిటికల్ డైనమిక్స్ చేంజ్ అవటానికి 10 to 15 days మోర్ దాన్ ఎనఫ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కూడా మెయిన్ రీజన్స్లో ఒకటి, ఏదైతే ఆయన పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవటం, అద్దురాళ్ళ మీద ఫోటోలు వేసుకోవటం, ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది రైతుల్లో. కొంత మరీ ముఖ్యంగా చూసుకుంటే విలేజెస్లో, అదేవిధంగా ఈ పరిపాలన, అమరావతి ఇష్యూ, ఇదంతా కూడా సో యాంటీ జగన్ అనేటువంటి ఒక వేవ్ క్రియేట్ అవ్వటానికి బాగా ఉపయోగపడింది. సో ఏదేమైనప్పటికీ ఒకటే పార్టీ గెలుస్తుంది అని మనం చెప్పడానికి లేదు. కానీ కాకపోతే జగన్కి టైం ఉంది, అదేవిధంగా ఆల్టరేషన్ లేదు, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఈ రెండింటిని కనుక ప్రాపర్ స్ట్రాటజీస్ని కనుక వాడితే డెఫినెట్గా డి అంటే డి అనేటువంటి స్థాయికి 2028 డిసెంబర్ ఎలక్షన్స్ నాటికి తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎంతవరకు ప్రయత్నిస్తాడో మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన ప్రయత్నం కూడా ఉండాలి కదా. కేవలం మన ఊహాజనితమైనటువంటి కల్పనల కంటే ఆయన కష్టం కూడా ఉండాలి. ఆ కష్టాన్ని ఎట్లా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, జనంలో ఉంటాడు అనేది తెలుస్తుంది.